లాప్లాస్ ట్రాన్స్‌ఫర్మేషన్స్‌లో నెక్స్ట్ మోడల్ కన్వల్యూషన్ థియరమ్. కన్వల్యూషన్ థియరమ్‌లో 2 ఫంక్షన్స్ కన్సిడర్ చేస్తాం. ఆ 2 ఫంక్షన్స్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్ ఉంటాయి. ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పి. అంటే ఏదైనా ఒక ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్‌ని 2 ఫంక్షన్స్ కింద స్ప్లిట్ చేసుకొని చేయాలి. ఇది ఎలా అంటే మనం ఒక ఫంక్షన్‌ని 2 ఫంక్షన్స్‌గా స్ప్లిట్ చేసుకుంటాం. సో, ఆ 2 ఫంక్షన్స్‌లో ఒకటి ఎఫ్ బార్ ఆఫ్ ఎస్, ఒకటేమో జీ బార్ ఆఫ్ ఎస్ అని పెట్టుకోవాలి. సో, ఇలా కన్సిడర్ చేస్తే వీటికి లాప్లాస్ ఇన్వర్స్ ఫైండ్ ఔట్ చేసినప్పుడు ఇంకో ఫంక్షన్ ఒస్తది. అది ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో ఉంటది. సో, ఎఫ్ బార్ ఆఫ్ ఎస్‌కి లాప్లాస్ ఇన్వర్స్ ఫైండ్ ఔట్ చేస్తే ఎఫ్ ఆఫ్ టీ, జీ బార్ ఆఫ్ ఎస్‌కి లాప్లాస్ ఇన్వర్స్ ఫైండ్ ఔట్ చేస్తే జీ ఆఫ్ టీ ఇలా వస్తుంది. సో, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఇంటూ జీ బార్ ఆఫ్ ఎస్. సపోజ్ ఈ ఫార్మ్‌లో లేకపోయినా 2 వేస్‌గా స్ప్లిట్ చేసుకొని ఇక్కడ మల్టిప్లికేషన్ యూజ్ చేస్తాం. అడిషన్ కాదు. ప్రీవియస్ సమ్స్‌లో అడిషన్ చేస్తాం కదా! పార్షియల్ ఫ్రాక్షన్స్ దగ్గర. ఇచ్చిన ఫంక్షన్‌ని మల్టిప్లికేషన్ ఆఫ్ 2 ఫంక్షన్స్‌గా ఇలా స్ప్లిట్ చేసుకుంటాం. ఇలా చేస్తే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్, జీ బార్ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ 0 టు టీ ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ జీ ఆఫ్ టీ మైనస్ యూ. అంటే ఇక్కడ ఏం లేదు. టీ ప్లేస్‌లో యూ యేసుకుంటాం. ఇక్కడేమో టీ ప్లేస్‌లో టీ మైనస్ యూ యేస్తాం. విత్ రెస్పెక్ట్ టు యూ చెయ్యాలి. డీయూ. ఈ క్వెషన్‌లో ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ అనుంది కదా! మామూలుగా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎలా స్ప్లిట్ చేయొచ్చు? ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఇలా కూడా స్ప్లిట్ చేయొచ్చు కదా! సో, అలా చేస్తాం. ఇక్కడ ఎస్ ఒకటే ఉంది కాబట్టి ఒక చోట ఎస్ రాస్తాం. ఇంకో చోట ఓన్లీ 1 ఒకటే ఏస్తాం. సపోజ్ ఇక్కడ ఎస్ స్క్వేర్ అనుంటే, ఎస్ స్క్వేర్‌ని ఎస్ ఇంటూ ఎస్ అని రాసుకోవచ్చు కదా! అప్పుడు ఇక్కడొక ఎస్ ఒస్తది, ఇక్కడొక ఎస్ ఒస్తది. ఇక్కడ ఓన్లీ 1 ఎస్ ఉంది కాబట్టి, ఎస్ ఒక చోట ఉంటది అంతే. ఇంకో చోట 1 ఏస్తాం. ఒక ఫంక్షన్‌ని ఎఫ్ బార్ ఆఫ్ ఎస్, ఇంకొక ఫంక్షన్‌ని జీ బార్ ఆఫ్ ఎస్ అని కన్సిడర్ చేస్తాం. దీనికి లాప్లాస్ ఇన్వర్స్ ఫైండ్ ఔట్ చేస్తే ఎఫ్ ఆఫ్ టీ ఒస్తుంది. ఈ ఎఫ్ ఆఫ్ టీ కాస్ ఏటీ వచ్చింది. జీ ఆఫ్ టీ 1/a సైన్ ఏటీ వచ్చింది. అకార్డింగ్ టు కన్వల్యూషన్ థియరమ్, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఇంటూ జీ బార్ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 టు టీ ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ జీ ఆఫ్ టీ మైనస్ యూ డియూ. ఎఫ్ ఆఫ్ యూ అంటే ఏంటి? టీ ప్లేస్‌లో యూ యేసుకుంటాం. టీ మైనస్ యూ అంటే టీ ప్లేస్‌లో టీ మైనస్ యూ ఏస్తాం. ఎఫ్ ఆఫ్ యూ, జీ ఆఫ్ టీ మైనస్ యూ సబ్స్టిట్యూట్ చేసేసాక దీనికి ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇది 2 సైన్ ఏ కాస్ బి ఫార్మ్‌లో ఉంది కాబట్టి 2 సైన్ ఏ కాస్ బి ఈక్వల్స్ టు ఎంత? సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. అలా కన్వర్ట్ చేసి సింప్లిఫికేషన్ చేస్తాం. తర్వాత ఇంటిగ్రేషన్ చేస్తాం. దిస్ ఈస్ ద ఆన్సర్. నేను ప్రీవియస్‌గా చెప్పాను కదా! న్యూమరేటర్‌లో ఎస్ స్క్వేర్ అనుంటే ఎస్ ఇంటూ ఎస్ రాసుకోవచ్చు కదా! దీన్ని ఎలా రాసుకున్నాం అంటే ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇలా రాసుకున్నాం. కన్వల్యూషన్ థియరమ్ చేసినప్పుడు ఈ ఫార్ములా వస్తది కదా! మనం దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్‌లో కూడా చేయొచ్చు. ఇక్కడ ఏం చేసామంటే 1/s స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 1/s స్క్వేర్ ప్లస్ 9 దీన్ని ఫస్ట్ s స్క్వేర్ ప్లస్ 9 పెట్టుకొని తర్వాత మైనస్ s స్క్వేర్ ప్లస్ 1 రాసాం. 1, 9లో 9 గ్రేటర్ నంబర్ కాబట్టి ఫస్ట్ ఇలా రాస్తే కన్‌ఫ్యూజ్ లేకుండా వస్తది. s స్క్వేర్ ప్లస్ 9 మైనస్ s స్క్వేర్ ప్లస్ 1 ఇలా రాస్తాం. ఈ 2 సబ్ట్రాక్షన్ చేస్తే 8 వస్తది కదా! కానీ మనకి న్యూమరేటర్‌లో 1 ఉంది. ఇక్కడ 8 వస్తుంది కాబట్టి 8తో డివైడ్ చేస్తాం. 1/8
సో, ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేస్తే 1/s² + 1 మైనస్ 1/s² + 9 దీనికి లాప్లాస్ ఇన్వర్స్ ఫైండ్ ఔట్ చేస్తాం. మీరు ఎగ్జామ్స్ రాసినప్పుడు క్వెషన్ పేపర్‌లో ఏదైనా మెథడ్ మెన్షన్ చేసినప్పుడు ఆ మెథడ్‌లో చేయాలి. ఆర్ అదర్‌వైజ్ అది మీరు ఏ మెథడ్‌లో బాగా చేయగలరో ఆ మెథడ్‌లో చేయండి.